దసరా పండుగ వస్తోందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా పండుగ వస్తోందంటే కొత్త బట్టలు, పిండి వంటలు కామన్. అయితే దసరాను మాత్రం దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు. అన్ని చోట్ల కామన్ పాయింట్ మాత్రం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండుగే దసరా. దేశమంతటా ఎలా జరిగినా మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు మాత్రం మరో లెవెల్లో సాగుతాయి. మైసూర్ దసరా ఉత్సవాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. దసరా ఉత్సవాలకు మైసూర్కు మహాశోభ. కనువిందు చేసే మైసూర్ దసరా ఉత్సవాలు దశాబ్దాలు దాటినా అదే కళ, అదే ఆరాధన. మైసూర్లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. విజయదశమితో కలుపుకొని 10 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. 9 రోజులు వివిధ అవతారాల్లో మహిషాసురుని సేనలను నాశనం చేసిన పరాశక్తి 9వ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ విజయానికి సూచనగా ఆ తరువాతి రోజు విజయదశమిగా పండుగ జరుపుకుంటారు. మైసూర్లో మహారాజ కుటుంబీకుల కులదైవం చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు 100 ఏళ్ల చరిత్రుంది. ఈ 10 రోజులు జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులను చూసేందుకు దేశంలోని పర్యాటకులే కాకుండా విదేశీయులు తరలివస్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు మైసూరు చేరుకుంటారు. మైసూరు దసరా ఉత్సవాలు మొదలుపెట్టి 400 ఏళ్లు దాటిందే. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో జరిగే పండుగల్లో దసరాకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజున విజయదశమి జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. విజయదశమి రోజున అన్ని రాష్ట్రాల్లో ఎవరికి వారు వారి వారి ఆచారాల్లో వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దసరాను జరుపుకుంటూ పండుగ విశిష్టతను చాటి చెప్తారు. దేశవ్యాప్తంగా నిర్వహించే దసరా వేడుకలు ఒకెత్తైతే మైసూర్లో నిర్వహించే వేడుకలు మరో ఎత్తు. విజయదశమి వస్తుందంటే చాలు కర్ణాటక ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే మైసూర్లో దసరా ఉత్సవాలు అంత ఘనంగా జరుపుకుంటారు. మైసూరు ఉత్సవాలను నాటి రాజుల కాలం నుంచి నేటి పాలకుల వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మైసూరు దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు అంటే వేడుకలను ఏ స్థాయిలో నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఉత్సవాల్లో కర్ణాటక చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తారు. మైసూరు మహారాజు కులదైవమైన చాముండేశ్వరి దేవిని పూజించి ఏనుగులపై ఊరేగించటం ఆచారం. వేడుకల్లో భాగంగా మైసూరు ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు వీధులన్నీ కోలాహలంగా మారతాయి. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర చరిత్ర, సాంప్రదాయాలను కూడా తెలిపేలా ఉంటాయి. దీంతో పాటు కళాకారుల ప్రదర్శనలు కన్నుల పండుగగా సాగుతాయి. దసరా ఉత్సవాల్లో మైసూరు ప్యాలెస్ వెలుగు జిలుగులతో, ప్రత్యేక అలంకరణలతో వెలిగిపోతుంది. దసరా వేడుకల్లో రాజవంశీయుల ఆయుధ పూజ, ఏనుగుల ఊరేగింపు, నగర అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. నవరాత్రుల్లో 9వ రోజున రాజ ఖడ్గాన్ని ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి సింహాసనంపై ఉంచి పూజ చేస్తారు. ప్రత్యేకంగా సాగే ప్రతి ఘట్టాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. దసరాకు ముందు నవరాత్రులు అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి. అమ్మవారి పూజలు తిలకించేందుకు వచ్చే సందర్శకులతో మైసూరు ప్యాలెస్ కిటకిటలాడుతుంది.
నవరాత్రుల్లో మైసూరు మొత్తం విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ ఉంటుంది. మైసూరు మహారాజుల నివాస గృహమైన మైసూరు ప్యాలెస్లో విలువైన అతి పురాతన వస్తువులను భద్రపరుస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్యాలెస్ మొత్తంలో అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని చూసేందుకు సందర్శకులను అనుమతిస్తారు. విజయనగర రాజులు 15వ శతాబ్దంలో దసరా ఉత్సవాలు నిర్వహించటం ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ 1 ఈ ఉత్సవాలను 1610లో మొదలుపెట్టారు. ఈ 10 రోజులు మైసూరు ప్యాలెస్ చాముండికొండ దీపకాంతుల్లో వెలిగిపోతుంది. ఈ రెండింటినీ చూడటానికి పర్యాటకులు తరలివస్తారు. 1805లో కృష్ణరాజు ఉడయార్ 3 కాలం నుండి దసరా సమయంలో మైసూరు ప్యాలెస్లో ప్రత్యేక రాజదర్బార్ నిర్వహించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఆచారంగా మారిపోయింది. ఈ దర్బార్లో రాజబంధువులు, రాజకుటుంబాలు, అతిథులు, అధికారులు, ప్రజలు పాల్గొనేవారు. 2013 డిసెంబర్లో శ్రీకంఠ ఉడయారు చనిపోయేంత వరకు ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. కానీ ఆయన మరణానంతరం బంగారపు రాజసింహాసనంపై రాజఖడ్గమైన పట్టడ కత్తిని ఉంచి ఈ దర్బారు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో 9వ రోజైన మహర్ నవమి నాడు ఈ రాజఖడ్గాన్ని ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేస్తారు. విజయనగర రాజుల కాలంలోనూ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. హంపీలో విజయనగర రాజులు నిర్వహించిన దసరా ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకునే మైసూరు రాజులు దసరా ఉత్సవాలను ప్రారంభించారు. 10 రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. నగరం మొత్తం శోభాయమానమవుతుంది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది.